ఆలగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ ఇటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు కడప వైసీపీ నేత అహ్మద్ బాషాకు 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు. హోంమంత్రి అనిత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఆయనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకు 41A నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీంతో మాజీ డిప్యూటీ సీఎం సోదరుడైన అహ్మద్ బాషా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో నేడు విచారణకు హాజరు కాబోతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు కడప వైసీపీ నేత అహ్మద్ బాషాకు 41A నోటీసులు జారీ చేశారు. హోంమంత్రి అనిత ఇటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఆయనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకు 41A నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీంతో మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో నేడు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ రోజు అంజాద్ బాషా ఇటు పోలీస్ స్టేషన్ లో హాజరు అవ్వాల్సిందిగా పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సతాజ్ ఈ రోజు 10:30 నుంచి 11 గంటల మధ్యలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడైతే స్టేషన్ లో హాజరు కావాలని చెప్పి 141 నోటీస్ అయితే సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే గత వైసీపీ పాలనలో టీడీపీ నేతల పైన కావచ్చు, అలాగే వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ పైన కావచ్చు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పైన కావచ్చు అసభ్యకర పదజాలం వాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నేతలైతే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడిపై కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఇదే అంశం పైన నేడు 41 నోటీస్ సర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అంజాద్ బాషా తమ్ముడైతే ఈ రోజు పోలీస్ స్టేషన్ లో హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ అంజాద్ బాషా మొబైల్ నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉంది. మరి ఈ రోజు వస్తారా లేదా మరొక రోజు వస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. రైట్, థాంక్యూ మధు.